జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ సినిమా అనౌన్స్ చేసిన మూమెంట్ నుంచి హైప్ స్టార్ట్ అయిపోయింది. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీతో ఒక ఎమోషనల్ సైన్స్ ఫిక్షనల్ కామెడీని క్రియేట్ చేసిన గన్ ఇప్పుడు సూపర్ మ్యాన్ ని ఫ్రెష్ గా రీస్టార్ట్ చేస్తున్నారు అంటే చాలా మందికి డౌట్ అండ్ ఎక్సైట్మెంట్ రెండూ ఉంటాయి. హెన్రీ క్యావిల్ తో ఎమోషనల్ కనెక్ట్ అయిపోయిన డీసీ ఫ్యాన్స్ ఈ వర్షన్ ని ఎలా తీసుకుంటారో అనే సస్పెన్స్ మొదటి నుంచి ఉంది. ప్రీవియస్ డీసీ వర్షన్స్ లైక్ జాక్సన్ డిస్ వర్షన్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ లో గన్ వర్షన్ లో మనకి టోటల్ టోన్ ఎమోషనల్ డెప్త్ తో పాటు ఫన్నీ అండ్ చార్మింగ్ గా ఉంటుందని చెప్పేశారు. సో ఇఫ్ దే డెలివర్, లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్. ప్లాట్ విషయానికి వస్తే సినిమా సూపర్ మ్యాన్ ఆరిజిన్ నుండి స్టార్ట్ అవ్వదు, ఆల్రెడీ పవర్స్ ఉన్న స్టేజ్ నుండి స్టార్ట్ అవుతుంది. సూపర్ మ్యాన్ అయిన క్లార్క్ కెంట్ జర్నలిస్ట్ గా పనిచేస్తూ తన క్రిప్టోనియన్ హెరిటేజ్ తో పాటు హ్యూమన్ లైఫ్ ని ఎలా మేనేజ్ చేస్తాడు అనే పాయింట్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం లెక్స్ లూథర్ అనే ఒక పవర్ఫుల్ అండ్ ఇంటెలిజెంట్ బిజినెస్ మ్యాన్ సూపర్ మ్యాన్ ని ఏం చేస్తాడు, దానివల్ల సూపర్ మ్యాన్ ఎలా ఎఫెక్ట్ అవుతాడు, ఆ ఛాలెంజెస్ ని ఎలా ఫేస్ చేస్తాడు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడు అనేది స్టోరీ. ఈ సినిమా సూపర్ హీరోస్ సూపర్ విలన్స్ మధ్య ఉండే మ్యాసివ్ ఫైట్స్ మీద కాకుండా హోప్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనే థీమ్స్ ని టచ్ చేస్తుంది. పాజిటివ్స్ విషయానికి వస్తే మెయిన్ గా సూపర్ మ్యాన్ క్యారెక్టరైజేషన్ మరీ గాడ్ లా కాకుండా అలాంటి చైల్డిష్ గా కాకుండా ఒక రియల్ సూపర్ హీరోలా జెంటిల్ పవర్స్ తో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ తో క్లారిటీగా డిజైన్ చేశారు క్యారెక్టర్ ని. అండ్ అనదర్ పాజిటివ్ స్ట్రక్చర్డ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. చాలా క్రిస్ప్ గా స్టోరీ బేస్డ్ మీద వెళ్ళారు. ఏదో హీరోయిజం కోసం యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టకుండా స్టోరీలో జరిగే డెసిషన్స్ వల్ల క్రియేట్ అవుతాయి. క్లైమాక్స్ లో వచ్చే పే ఆఫ్ కూడా స్ట్రాంగ్ గా రాసుకున్నారు అండ్ సమ్ డైలాగ్స్ ఆర్ రియలీ గుడ్. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలి. డేవిడ్ కాన్స్వెట్ సూపర్ మ్యాన్ ఇస్ గుడ్ కాస్టింగ్. అంటే కొత్త సూపర్ మ్యాన్ అన్న ఫీలింగ్ చాలా తక్కువ సీన్స్ లో అనిపించింది. హీ యాక్టెడ్ రియలీ వెల్. లెక్స్ లూథర్ క్యారెక్టర్ చేసిన నికోలస్ హోల్ట్ గారు కూడా బాగా పర్ఫామ్ చేశారు. అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ లో బాగా చేశారు. మెయిన్ క్యారెక్టర్ అనే క్రిప్టో మాత్రం మూవీకి హైలైట్. క్రిప్టో మూవీలో ఎప్పుడు వచ్చిన ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. పాజిటివ్స్ టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకోవాల్సిందే. సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్ ఆర్ బ్యూటిఫుల్ అండి. జనరల్ గా మనం డీసీ మూవీస్ లో చూసే డార్క్ థీమ్ నుండి వైబ్రెంట్ కలర్స్ వాడడం వల్ల చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఒక ప్రాపర్ కామిక్స్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. సౌండ్ డిజైన్ అండ్ బీజిఎం వెరీ గుడ్. నెగటివ్స్ కి వెళ్లే ముందు ఇలాంటి థియేట్రికల్ మూవీ రివ్యూస్ అండ్ ఓటీటీ రివ్యూస్ అందరికంటే ముందు ఫాస్ట్ గా చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెగటివ్స్కి వస్తే విలన్ క్యారెక్టర్ అని చెప్తాను. లెక్స్ లూథర్ క్యారెక్టర్ జనరల్ గా బాగుంటుంది. మరి వీళ్ళు ఫస్ట్ సినిమానేమో తెలియదు కానీ ఆ విలన్ యొక్క మోటివేషన్ స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయలేదనిపించింది. అండ్ ఫస్ట్ యాక్ట్ అయితే కొంచెం సెటప్ కి వాడుకున్నారు. అది కొంచెం టైం తీసుకుని డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అది కూడా బాగుంటుంటే మూవీ పర్ఫెక్ట్ అయ్యేది. అది తప్ప వేరే నెగటివ్స్ ఏమి అనిపించలేదు నాకు. ఫైనల్ గా చెప్పాలంటే బాగుంది భయ్య సినిమా. సూపర్ హీరో ఫ్యాన్స్ కి ఎస్పెషల్లీ సూపర్ మ్యాన్ అండ్ డీసీ ఫ్యాన్స్ కి ఒక రిఫ్రెషింగ్ అండ్ రీఇంట్రడక్షన్ సినిమా అవుతుంది. బిగినింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా 20 to 30 minutes తర్వాత హుక్ చేస్తుంది సినిమా. మీరు కూడా వీలైతే మీకు దగ్గరలో ఉన్న బిగ్ స్క్రీన్ లో సినిమా చూసి మీకు అనిపించిందో కింద కామెంట్స్ చెప్పండి. అంతవరకు సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.